ఒక పాట వింటున్నప్పుడు మనలో తెలియని ఒక భావోద్వేగం కలుగుతుంది కదా. కొన్నిసార్లు ఉత్సాహంగా, కొన్నిసార్లు ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలిదంతా ఎలా జరుగుతుంది? అయితే ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ప్రతి పాట వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంటుందన్నమాట. ఆ ప్లాన్ ఏంటో అర్థం చేసుకుంటే సంగీతం మనపై ఎలా ప్రభావం చూపుతుందో తెలిసిపోతుంది. మనమిష్టపడి వినే పాటలన్నీ ఒకేలా ఉండవు కదా. కొన్ని నెమ్మదిగా స్టార్టయ్యి మనలో జోష్ నింపుతాయి, కొన్నేమో ఉద్వేగంగా మొదలై నెమ్మదిగా శాంతపరుస్తాయి. ఈ మార్పు అనేది అనుకోకుండా జరిగేది కాదు. మ్యూజిషియన్స్ దీన్ని చాలా జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం డిజైన్ చేస్తారు. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ ఎమోషనల్ జర్నీని క్రియేట్ చేయడానికి వాడే ఒక బేసిక్ కాన్సెప్ట్ను అర్థం చేసుకుందాం. దీన్నే పాట యొక్క భావోద్వేగ స్వరూపం అంటారు. సంగీతంలో డైనమిక్స్ అనేది చాలా కీలకమైన పదం. అంటే ఇది కేవలం సౌండ్ పెద్దగా చిన్నగా అవడం మాత్రమే కాదు, పాటలోని ఎమోషనల్ ఇంటెన్సిటీకి సంబంధించిన విషయం. మ్యూజిషియన్స్ ఈ డైనమిక్స్ని ఉపయోగించి మనలో ఆనందం, బాధ, ఉత్సాహం ఇలా రకరకాల ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తారు. ఈ స్లైడ్లో ఉన్న వాక్యం చాలా ముఖ్యం. ఎందుకంటే డైనమిక్స్లో మార్పు లేకపోతే సంగీతానికి జీవం ఉండదు. ఒక కథలో ఎలాంటి మలుపులు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? డైనమిక్స్ లేని సంగీతం కూడా అచ్చం అలాగే ఉంటుంది. చాలా ఫ్లాట్గా, చప్పగా అన్నమాట. సరే, మరి ఈ శబ్దాల వెనుక ఉన్న భాష ఏంటో చూద్దామా? అంటే మ్యూజిక్లో ఈ సౌండ్ లెవెల్స్కి ఉన్న స్పెసిఫిక్ పదాలు, వాటి ఎమోషనల్ మీనింగ్స్ను ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ టేబుల్ మ్యూజిషియన్స్కి ఒక గైడ్ లాంటిదన్నమాట. మ్యూజిక్ నోట్స్ని కొన్ని ప్రత్యేకమైన ఫీలింగ్స్గా, మూమెంట్స్గా ఎలా మార్చాలో ఇది వివరిస్తుంది. చెప్పాలంటే ఇది సంగీతం యొక్క ఎమోషనల్ డిక్షనరీ లాంటిది. ఈ టేబుల్లో నిజంగా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రతి సౌండ్ లెవెల్కి ఒక ప్రత్యేకమైన ఉద్దేశముంది. పియానిస్సిమో అంటే గుసగుసలాడినట్లు, చాలా పర్సనల్గా అనిపించే ఫీలింగ్. అదే ఫార్టే అంటే పూర్తి పవర్తో ఒక పండగలాంటి ఫీలింగ్. చూశారా? ఈ తేడానే సంగీతానికి ఒక ఎమోషనల్ రేంజ్నిస్తుంది. సరే, ఇందాకట్నుంచి చెబుతున్నాం కదా, మరి అసలు విషయానికొచ్చేద్దాం. కేవలం 4 నిమిషాల్లో ఒక ఎమోషనల్ జర్నీని స్టెప్ బై స్టెప్ ఎలా బిల్డ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మ్యూజిషియన్స్ ఏం చేస్తారంటే ఒకే రకమైన కార్డ్స్ని రిపీట్గా వాయిస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు మ్యూజిక్ మీద కాకుండా ఆ డైనమిక్స్ని కంట్రోల్ చేయడం మీద పూర్తిగా ఫోకస్ పెట్టగలరు. అంటే ఇక్కడ మ్యూజిక్ కన్నా కూడా ఆ ఎమోషనల్ జర్నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. ఈ టైమ్లైన్ను ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ప్రతి స్టేజ్లో ఇంటెన్సిటీ మెల్లమెల్లగా ఎలా పెరుగుతుందో చూడండి. ఫస్ట్ 30 సెకండ్లలో గుసగుసా మొదలై దాదాపు 3.5 నిమిషాల దగ్గర ఫుల్ పవర్కి చేరుకుంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా మళ్లీ సైలెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇదే అసలైన ఎమోషనల్ ఆర్క్ అంటే. ఈ డైనమిక్ మార్పులను తీసుకురావడానికి మ్యూజిషియన్స్ వాడే కొన్ని ప్రాక్టికల్ టెక్నిక్స్ ఇవి. కీబోర్డ్లో అయితే సస్టైన్ పెడల్ వాడతారు. అదే గిటార్లో అయితే పిక్తో కొట్టే పద్ధతిని మారుస్తారు. ఇలా ప్రతి వాయిద్యానికి దాని సొంత టెక్నిక్స్ ఉంటాయన్నమాట. అయితే ఈ ప్రాసెస్ మొత్తంలోకెల్లా చాలా కష్టమైన విషయమేంటో తెలుసా? ఫుల్ ఎనర్జీతో పీక్ స్టేజిలో ఉన్నప్పుడు మళ్లీ కంట్రోల్డ్గా, నెమ్మదిగా గుసగుసా స్థాయికి వెనక్కి రావడం. దీనికి చాలా కంట్రోల్, ప్రాక్టీస్ అవసరం. ఇప్పుడు దాకా మనం ఎలా చేయాలో చూశాం కదా. ఇప్పుడు ఎందుకు అనేది చూద్దాం. ఇంత ప్లాన్డ్గా క్రియేట్ చేసిన ఈ మ్యూజికల్ జర్నీ యొక్క అసలు లక్ష్యమేంటి? దాని వెనకున్న ఎమోషనల్ గోల్ ఏంటి? ఇక్కడ చూడండి, మనం ఇంతకు ముందు చూసిన డైనమిక్ లెవెల్స్ ఈ జర్నీలోని ఒక్కో స్టేజ్తో ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో. అంటే ప్రతి అడుగు వినేవాళ్ల ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ని గైడ్ చేయడానికి డిజైన్ చేయబడింది. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగే ఎమోషనల్ యాత్ర అన్నమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం మాట్లాడుకుంటున్న ఈ 4 నిమిషాల డైనమిక్స్ ఎక్సర్సైజ్ అనేది ఏదో విడిగా ఉండేది కాదు. ఇది ఒక పెద్ద మ్యూజిక్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక చిన్న భాగం మాత్రమే. దీన్ని బట్టి సంగీతంలోని నైపుణ్యాలను ఎంత పద్ధతిగా నేర్పిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం తెలిసాక బహుశా మనం సంగీతాన్ని వినే పద్ధతే మారిపోవచ్చు. ఇకపై ఏదైనా పాప్ సాంగ్ విన్నా లేదా సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నా అందులో ఈ ఎమోషనల్ నిర్మాణాన్ని మనం గమనించగలుగుతాం. ఈ ఫార్ములాను గుర్తించడం ద్వారా సంగీతం వెనక్కున్న లోతైన నిర్మాణాన్ని మనం మరింతగా ఆస్వాదించవచ్చు.